బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నెట్టేవాళ్ళు రోజు ఉంటారండి. హ్మ్. అటు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో ఈడు ఈడు వీడు గొంతేసుకొని గట్టిగా మాట్లాడేస్తాడు, అట్రాక్ట్ అయిపోతారు పీపుల్. హ్మ్. సో వీడు పాలిటిక్స్లో ఎదుగుతాడు, లాగుదాం కిందకి. వీడు సినిమాలో ఈడు మంచి క్యారెక్టర్ వేస్తున్నాడు, ఇది ఎలాగైనా చెడగొడతాం హ్మ్. అని చెప్పి ఒక వర్గం. హ్మ్. ఈ వర్గాల్లో అన్నిటిని దాటాలంటే ఆంజనేయ స్వామి, లక్ష్మీనరసింహస్వామి పూజలో ఉంటాయి ఇప్పుడు నేను. హ్మ్. హుహు. నరుడు ఘోషగా నల్లరాయన భక్తైపోతాను. హ్మ్. వీళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలండి. హ్మ్. ప్లస్ నేను ఇండస్ట్రీలో నాకు బాగా ఆప్తమిత్రుడు ఎవరంటే రఘుబాబు గారు. హ్మ్. మేము ఇద్దరం కలిసి ఈ మధ్య చాలా సినిమాలు చేసాం. హ్మ్. నీ క్యారెక్టర్ బాగుంది పృథ్వీ అన్న, నీ క్యారెక్టర్ బాగుందని హెల్తీ డిస్కషన్. హ్మ్. నేను, రఘుబాబు గారు, హ్మ్. అలాగే తాగుబోతు రమేష్. హ్మ్. అతను మాకన్నా జూనియర్, బట్ అతనిలో ఒక విశ్లేషణ ఉంది. హ్మ్. ఇది కరెక్ట్ అన్న, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చుంటే బాగుండేది. అది ఎనీహో బాగుంది మొత్తానికి. అలాగా ప్లస్లు మైనస్లు అన్నీ చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరే ఇండస్ట్రీలో. హ్మ్. సార్ ఇప్పుడు యంగ్‌స్టార్స్ నుంచి మెగాస్టార్ నుంచి యంగ్‌స్టార్స్ వరకు ఇక్కడ తెలుగు, తమిళ్ 2 ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు విజయ్ గారు ఆ రోజు మీరు అనుకుని ఉండరు బహుశా సీఎం అవుతారని చెప్పి. ఆ. సో వారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈ 2 ఇండస్ట్రీ వర్గాల్లో మీరు చూసిన మేజర్ డిఫరెన్స్ ఏంటండి వర్కింగ్ స్టైల్స్‌లో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో విజయ్ కూడా అలాగే ఉంటాడు. చాలా షైగా సిగ్గుపడుతూ చాలా తక్కువగా మాట్లాడతారని అసలు చాలా విన్నాను. తక్కువ అండి. పవన్ కళ్యాణ్ గారు నుంచి ఈయన్ని చూస్తే ఇద్దరు కార్బన్ కాపీ అనుకుంటారు. హుహు. ఆయన ఫస్ట్ నేను బీస్ట్ సినిమా చేసాం. బీస్ట్ సినిమా. ఆ సైక్రాటిస్ట్ క్యారెక్టర్ ఎవరు చేస్తానంటే పృథ్వీ గారు అంటే, సార్ ప్లీజ్ కమ్ అని కూర్చోబెట్టి మాట్లాడి ఆ షూటింగ్ పక్కన పెట్టేశాం. హ్మ్. ఆయన మాట్లాడి 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 పావు తక్కువ 12కి షాట్ చేసామండి ఒకటి. హ్మ్. బ్రేక్ తర్వాత 2 షాట్లు చేశారు. తర్వాత రేపు చేద్దాం, కంగారే ఉంది, అన్నతోటి రేపు చాలా మాట్లాడాలి నేను. అంత జోవియల్‌గా ఉండే మనిషి అండి. హ్మ్. సో ఆయన ఫస్ట్ నుంచి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. హ్మ్. కాలేజీ స్టూడెంట్సు, ఎస్పెషల్లీ మేల్ అండ్ ఫీమేల్ డాక్టర్సు, లాయర్సు, పోలీస్ అఫీషియల్లు, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, వీళ్ళందరూ హ్మ్. ఒక 1000 మంది, 500 మంది ప్రతిరోజు షూటింగ్ దగ్గరకొచ్చి కలిసేవారు. హ్మ్. ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతేనండి. ఇక్కడ కూడా బయట టెంట్‌లేసి స్టూడియోలో ఆయన రెంట్ కట్టి, హ్మ్. వచ్చిన కార్యకర్తలందరిని అక్కడ పెట్టి గ్యాప్‌లో ఎళ్లి ఆయన మాట్లాడేవాడు. హ్మ్. ఈయన కూడా అలా గ్యాప్‌లో ఎళ్లి మాట్లాడి అన్నీ చేసినా ఏంటంటే అక్కడ సర్కమ్‌స్టాన్సెస్ రెండే పార్టీలు. హ్మ్. వెదర్ డీఎంకే ఆర్ ఏఐడీఎంకే. ఈ యూత్‌కి అందరికి ఓటొచ్చింది ఫస్ట్ టైమ్. హ్మ్. సో వాళ్ళు దే డిసైడెడ్ వి వాంట్ టు చేంజ్ ది గవర్నమెంట్. మాకు ఎడ్యుకేషన్ కావాలి, హ్మ్. హెల్త్ కావాలి, ఎంప్లాయ్‌మెంట్ కావాలి. సో మ్యాసివ్ విక్టరీ విజయ్‌కి. హ్మ్. అలాగే పనిచేస్తున్నాడు. ఇక్కడికొచ్చేటప్పటికి 100 రకాలుగా ఇక్కడ మ్యానిపులేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆఫ్టర్ కాంగ్రెస్ అప్పుడు రామారావు గారు వచ్చారంటే అది ఓన్లీ కాంగ్రెస్ మీద ఎవర్షన్ తోటి రామారావు గారు వచ్చేసారది. హ్మ్. తర్వాత ఏస్తే రాజశేఖర రెడ్డి గారికెయ్యాలి. హ్మ్. లేకపోతే చంద్రబాబు గారికెయ్యాలి. ఈ మధ్యలో వచ్చినట్టుగా కొన్ని జరిగిన ఇన్సిడెంట్ ద్వారా సో ఎప్పుడైతే నేను బాగా నమ్ముతానండి. హ్మ్. 89%, 90% రాత్రి 2ంటికేసానండి నేను ఓటు. హ్మ్. మొన్న 2024లో. హుహు. ఎప్పుడైతే మ్యాసివ్ పర్సెంటేజ్ వచ్చిందంటే పీపుల్ వర్డిక్ట్ ఏంటంటే దే వాంట్ టు చేంజ్ ద గవర్నమెంట్. హ్మ్. ఇప్పుడు వచ్చింది బాగానే ఉంది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు మన పాలిటిక్స్‌గా మీరు చెప్పారు. నేనేమో ఆ. ఇండస్ట్రీ పరంగా అడిగా. ఇటు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి ఇప్పుడు యంగ్‌స్టార్స్ వరకు, ఇప్పుడొచ్చే యంగ్‌స్టార్స్ వరకు. ఇటు బోత్ తెలుగు అండ్ తమిళ్‌లో మెగాస్టార్‌లతో పాటు యంగ్‌స్టార్స్‌తో కూడా వర్క్ చేశారు కదా! వాళ్ళ వర్కింగ్ స్టైల్‌లో ఇప్పుడు మొత్తం మారిపోయిందండి. టెక్నాలజీ హై స్పీడ్‌లో వెళ్తా ఉంది. సో, వాళ్ళకి ఈ జెన్‌జీ బ్యాచ్ తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాల్సిన పరిస్థితొచ్చింది. సో, దానికి సంబంధించి ఒక సీనియర్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌గా ఏం చెప్తారు? ఇప్పుడు చేస్తున్నారు కదండి చిరంజీవి గారు ఆ స్పీడ్‌కి తగ్గట్టే చేస్తున్నారు. ఆయన 4 గంటలేసి ఆయనే జిమ్ చేస్తున్నాడు. ఇప్పుడు హ్మ్. అక్కడ 'విక్రమ్' సినిమాకి కమల్ హాసన్ గారు ఎంత కష్టపడ్డారో, హ్మ్. ఆయన అంతకన్నా ఎక్కువ చిరంజీవి గారు కష్టపడుతున్నారు. హ్మ్. మన దగ్గరికొచ్చేటప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజు, ఆయన గత ట్రాక్ రికార్డ్ అవన్నీ చూసి హ్మ్. ఆయనకి తగ్గట్టు ఉన్న క్యారెక్టర్‌ని, ఆయన తగ్గట్టు ఉన్న విధంగా హీరోని డిజైన్ చేయాలి. ఇప్పుడు అక్కడికొచ్చేటప్పటికి అక్కడ పీపుల్ ఏంటంటే దే యాక్సెప్ట్. హ్మ్. వెదర్ కమల్ హాసన్ విత్ ఇంత పెద్ద బియర్డ్ ఉన్నా, కమల్ హాసన్ వేరే రకంగా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్.
సో ఇక్కడ అలాగా మనకి కుదరదు. మనకేంటంటే హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు ఎలా ఉన్నారు ఘరానా మొగుళ్ళు ఇప్పుడు అలాగే ఉన్నాడండి ఆయన. ఆయన అవును. సీక్రెట్ ఏంటో అసలు ఎవరికి తెలియదు. మరి ఆయన ఎంత మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత త్యాగాలు చేసి ఉండాలండి హ్మ్. ఫుడ్ విషయంలో. హ్మ్. సో అక్కడికి ఇక్కడికి స్పీడ్ బాగానే ఉందండి. మన హ్మ్. సినిమాలు కూడా తమిళ్లో రీమేక్ అవుతున్నాయి. హ్మ్. సో ఇంకా స్పీడ్ అంటే ఇప్పుడు ఏంటంటే మన హీరోలకి కమిట్మెంట్లు ఇప్పుడు పెద్ది చేశారు హ్మ్. రామ్ చరణ్ గారు. హ్మ్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మాట్లాడుకుంటుంది సినిమా గురించి. హ్మ్. సో తమిళ్లో కూడా రామ్ చరణ్ లాగా మనం చేయాలి. ఎన్టీఆర్ లాగా చేయాలి. చిరంజీవి గారిలాగా చేయాలని వాళ్ళకే ఉందండి తపన. బట్ రెండూ ఒకటే. అక్కడ హ్మ్. హెచ్చుతగ్గులు అక్కడ తమిళ్‌కి, తెలుగుకి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే అక్కడ ఎక్కువ బొట్లు గిట్లు పెట్టుకొని ఉంటారు. ఇక్కడ లేదని కాదు. షూటింగ్ మొత్తం ఎటు చూసినా కూడా మనకి ఎక్కడో చోట దైవత్వం ఉన్న మనుషులు కనపడతారు అంతే. హ్మ్. అదే తేడా నేను గమనించింది. మిగతా అన్ని రకాలుగా మన తెలుగు వాళ్ళని బాగా గౌరవిస్తారు. హ్మ్. ఫుడ్ విషయంలో గానీ, అకామిడేషన్ విషయంలో గానీ అన్ని రకాలుగా గౌరవిస్తారు. తెలుగు అంటే తమిళ్ కూడా పడి చచ్చిపోతారు. హ్మ్. అది. సార్ ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు మీరు పోషించారు కదా! ఆల్‌మోస్ట్ ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని సినిమాలు చేసుంటారు సార్? 218 ఎన్నో ఉన్నాయటండి. హ్మ్. సో, ఇన్ని క్యారెక్టర్స్‌లో ఆల్ టైమ్ ఫేవరెట్ పాత్ర మీది ఏది? ఎందుకు? అండ్ ఈ సినిమాలో ఈ పాత్ర చేయకుండా ఉండుంటే బావుండేది. అనవసరంగా చేశానురా అనుకున్నారా? ఒక సినిమా కోసం ఆదిలాబాదు ఫారెస్ట్‌కి పంపించాడు కృష్ణవంశీ గారు. హ్మ్. అక్కడికెళ్ళి శ్రీఆంజనేయం. హ్మ్. దాంట్లో వెయిట్ పుటప్ అవ్వాలండి బాగా. హ్మ్. 100 కేజీల పైన ఉండాలిరా నువ్వు ఇలా ఉండాలి మృగంలాగా. ఏంటో ఆయన చెప్పడం గురువుగారు మనకి మన డైరెక్టరు, ఒక్కో డైరెక్టర్ నేనెళ్ళి అక్కడికెళ్ళి మొత్తం వాళ్ళు చేసే మేనరిజాలన్నీ ఎలాగా వాడు మంత్రాలు చేస్తాడు. అసలు ఒరిజినల్‌గా మంత్రగాడు హ్మ్. అంత పర్సనాలిటీలో ఉండరండి. ఉండరు. మన 'ధనరాజ్' ఆర్టిస్ట్ ఉన్నాడు చూసారా? హ్మ్. అలా ఉంటారు. హ్మ్. ఏదో ట్రాన్స్‌లో ఉంటాడు. ఏదో ఇలాగా అనుకుంటూ ఉంటారన్నమాట. గట్టిగా గాలేస్తే ఊడిపోయేటట్టు. ఆ! వాళ్ళ దగ్గర ఎక్కువ సేపు కూర్చున్న డేంజరే. హ్మ్. నేనప్పటికి ఆంజనేయ స్వామి డాలర్ కట్టుకొని వెళ్ళమన్నారు అందరూ. హ్మ్. అలా వెళ్ళి 2, 3 సార్లు చూసి వాడేంటంటే ఎక్కువ నైట్‌లు మెలకువగా ఉంటారండి. హ్మ్. డేలో నిద్రపోతుంటాడు. హ్మ్. అదే కాన్సెప్ట్ దీంట్లో పెట్టాడాయన. అచ్చా! వీడు ఏదడిగినా కూడా ఇలాగా అలా అలా ఉండి అప్పుడు కళ్ళు ఇలా ఓపెన్ చేస్తాడు. హ్మ్. నాకైతే సినిమా బ్రహ్మాండమైన పేరొచ్చిందండి. సినిమా చూస్తున్నాం తిరుపతిలో. హ్మ్. తిరుపతి ఫస్ట్ డే. ఫుల్ అయిపోయి ఉన్నారు జనం. నేనొచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డా. హ్మ్. ఈ లోపలికొస్తారనమాట. ఒక సీట్ ఉంది కూర్చోండి సార్ అన్నారు. ఫ్యామిలీ ఎవరో. వాళ్ళ ఎనకాలే నేనున్నా. చిన్న పిల్లోడున్నాడు. హ్మ్. అక్కడ కరెక్ట్‌గా మాంత్రికుడు రాగానే వాడు ఎనకాల నా ఎనకాల తిరిగి చూసి గొల్లుమని ఏడుస్తున్నాడు. అప్పుడు పక్కన ఉండి సార్ మీరు ఒక పని చేయండి సార్ డిస్టర్బ్ అవుతుంది. వాడు ఏడుస్తాడు. మీరు కొంచెం బయటికెళ్తే బావుంటది. నేననుకున్నా అబ్బా! మన క్యారెక్టర్ సాటిస్ఫై అయింది మరే. అని చెప్పి వర్క్ సాటిస్ఫాక్షన్. మా ఓకే అనుకున్నామండి. తర్వాత సినిమా అది అనుకోని విధంగా రకరకాల పడీలేసి ఏదో యావరేజు పెద్ద హిట్ అనుకున్నది అలా అయిపోయింది. హుహు. ఇక చెయ్యకూడదనే క్యారెక్టర్ అంటే ఒక సినిమాకి నన్ను మేకప్ అన్నీ చేసి కూర్చోబెట్టి మలయాళం దేవడదిచ్చాడు. హ్మ్. ఇద్దరికి ఒకే కాస్ట్యూమ్స్. హ్మ్. అదేంటండి అతనొచ్చాడు నాకు కూడా అడ్వాన్స్ ఇచ్చారు కదా! అతను. లేదండి బ్రేక్ టైమ్ వరకు వెయిట్ చేయండి అన్నారు. సరే రాక రాక మనకి అవకాశం వచ్చిందని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. సార్ మీకు ప్యాకప్ చెప్పారండి. ఈ సినిమాలో దేవనే కంటిన్యూ అవుతాడు. ఓహ్! సరే అండి. థాంక్ యూ అండి. డైరెక్టర్ గారి ఒపీనియన్ అది అని చెప్పి నేను మేకప్ తీసేసి ఫస్ట్ టైము ఎంఆర్ఎఫ్ రేసులు అవి ఉంటాయి. సికింద్రాబాద్‌లో షూటింగ్ అది. హుహు. నా పల్సర్ బైక్ కొని 1 మంత్ అయిందప్పుడు. హ్మ్. దాంట్లో నేను ఎక్కితే ఒక 10 నిమిషాల్లో నేను కృష్ణానగర్‌లో ఉన్నానండి నా రూమ్‌లో. హ్మ్. అంటే అంత అంత స్పీడ్. కోపం, అంత ఎవర్షన్. హ్మ్. నెక్స్ట్ డే ఫోన్ చేశారు మళ్ళీ. హ్మ్. "దేవా నువ్వు సూట్ అవ్వట్లేదండి. మిమ్మల్నే రమ్మన్నారండి." హ్మ్. నేను చేయనండి. చేయననేసారు. నేను చేయను. హ్మ్. నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదండి. నేను చేయనండి. హ్మ్. అలాగా. ఒకటి వచ్చింది కూడా వద్దనుకున్నాను. ఇది ప్రేమించిన క్యారెక్టరు. హ్మ్. ఇది పెద్దగా ఆడకపోతే అక్కడ ఒక డిసప్పాయింట్‌మెంట్. హ్మ్. అలా జరిగింది.
ఇంకా ఇలాంటి పాత్ర అయితే బావుంటది. ఇలాంటి పాత్ర నేను చేస్తే బావుంటది. నేను చేయాలనుకుంటున్నాను. అలాంటి పాత్ర ఏదైనా మీ మైండ్‌లో ఉందా? అది ఉందండి. ఎప్పటినుంచో ఉంది. నేను వేలు గారు బతికున్నప్పుడు కూడా నేను అదే చెప్పేవాడిని. హ్మ్. సుత్తివేలు గారు ఒక క్యారెక్టర్ చేశారు. ఫ్రస్ట్రేటెడ్ కానిస్టేబుల్ ఆ! 'ప్రతిఘటన' సినిమా. హ్మ్. దాంట్లో అద్భుతమైన వేషం ఆయనది. ఆవిడ మెంటల్ అయిపోయి వైజాగ్ రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటాడు. అందరిని ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి అని. కనపడిన వాళ్ళందరినీ నీ క్యారెక్టర్ ఇలాంటిది అని అలాగ మాట్లాడుతా ఉంటది ఆ క్యారెక్టర్. పిచ్చోడు. హ్మ్. వాడే రివెంజ్ తీసుకుంటాడు లాస్ట్‌లో. హ్మ్. అది నాకు బాగా నచ్చిన వేషం. అలా అదే సినిమాని నాయకుళ్ళు ఆ ట్రాక్‌ని కొంచెం మార్చిపెట్టారు. హ్మ్. వాడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. కమల్ హాసన్ పక్కనే. బాబా మేరా బాబా మర్ గయా అంటుంటాడు. హ్మ్. హ్మ్. ఏం అవునండి. తెలియనట్టు ఉంటాడు. ఆ సమన్ చిన్నప్పుడు అలాగే ఉన్నాడు. పెద్దయ్యాక కూడా అలాంటి క్యారెక్టర్‌నే పెట్టారు దాంట్లో. హ్మ్. వాడే కాల్చేస్తాడు. హ్మ్. అది ఇన్నోసెన్స్ ఉండి, ఒక తెలియనితనం, ఒక పిచ్చితనంగా ఉండి, హ్మ్. అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చేస్తానండి.